రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా పలు నమూనాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. తుది నమూనాపై సీఎం పలు సూచనలు చేశారు. అయితే రాష్ట్ర అధికారిక చిహ్నంను మార్చొద్దని పలువురు రాజకీయ నాయకులు, మేధావులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ రేవంత్ మాత్రం పెడచి వినపెట్టారు. ఇప్పటికే తెలంగాణ కోడ్ టీఎస్ స్థానంలో టీజీ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారానికి ఒకసారి ఢిల్లీకి వెళ్తున్నారని, కప్పాన్ని చెల్లించేందుకే విమానాన్ని వినియోగిస్తున్నారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి విమానాన్ని ఢిల్లీకి వెళ్లే ముందు తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు ప్రతి శాఖకు సంబంధించినటువంటి ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తోంది, బయటపడతా ఉంది. జరుగుతున్నటువంటి ఒక లొసుగులు వెలుగులోకి వస్తా ఉన్నాయి. కానీ మంత్రులు మాత్రం శాఖాపరమైనటువంటి సమీక్షలు ఏమాత్రం కూడా నిర్వహించటం లేదు. పరిశ్రమలు, ఐటీ శాఖకు సంబంధించినటువంటి విషయంలోనే చిన్నతర పరిశ్రమలకి, సూక్ష్మ పరిశ్రమలకి కొన్ని వేల కోట్ల రూపాయల యొక్క సబ్సిడీలను ప్రభుత్వం గత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇది ఇంకా చెల్లించకుండా దాటేస్తా ఉంది. ఇక పోతే 3-4 రోజుల మట్టి సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఒక మంత్రిత్వ శాఖలో కూడా కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి, కొనుగోలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి, సరఫరాలో, నిలువల్లో లేకపోతే చర్యల్లో కూడా ఏం జరుగుతున్నాయి అన్నటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. అసలు నిరంతర నిరాటంక విద్యుత్ సరఫరా అనేది వ్యవసాయానికి లేదు, పరిశ్రమలకి లేదు, మామూలు వినియోగదారులకు కూడా లేనటువంటి ఒక పరిస్థితి మనకు కనబడతా ఉంది. మంత్రివర్గం యొక్క విస్తరణలో కూడా ఈ ముఖ్యమంత్రి పాత్ర ఉంటుందని ఎవరు అనుకోవటం లేదు. ఇప్పు కూర్పు చేర్పుల్లో ముఖ్యమంత్రి నామకే వాస్తేగా మిగిలాడు. ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంది కప్పం కొరకు, వసూళ్ల కొరకు, ఖజానాని దోచుకోవడం కొరకు ఢిల్లీ నడిపిస్తా ఉంటే వీళ్ళందరూ కూడా పావులుగా వ్యవహరిస్తున్నారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ స్టేట్ పాలిటిక్స్లో ఫోన్ ట్యాపింగ్ కేసు పెనుదుమారం రేపుతుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాగ్మూలం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్తో పాటు పలువురి ఫోన్లో ట్యాపింగ్ చేశామని కస్టడీలో రాధాకిషన్ రావు చెప్పినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రతిపక్షాలపై సైబర్ దాడి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. బారేపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం భారీగా వీచిన ఈదురుగాలులకు, అకాల వర్షానికి పూర్తిగా నేలమట్టమైన కోళ్ల ఫారం, ఇండ్లు కూలిపోయాయి. దీంతో ఈదురుగాళ్లతో ధ్వంసమైన ఇండ్లను ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పరిశీలించారు. రాజేష్ రెడ్డి వెంట పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి, నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎలుగొండ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ కూడా కొంచెం ఉన్నది. ఇక్కడ అదే మనం ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య కేసు నిందితులను శిక్షించాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు డీజీపీ రవిగుప్తాను కలిశారు. శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వారు డీజీపీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. సామాన్యులకు రక్షణ కల్పించకపోతే హోంమంత్రి ఎందుకన్నారు. చిన్నంబావి ఎస్ఐ మంత్రి జూపల్లి చేతిలో ఉన్నారని ఆరోపించారు. జూపల్లితో కుమ్మక్కైన పోలీసులను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. అచ్చంపేట ప్రాంతాన్ని ఫ్యాక్షన్ జోన్గా ప్రకటించాలన్నారు. జూపల్లిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. రేవంత్ రెడ్డి జూపల్లి రక్తపు టేరులు పారిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరిగినా జూపల్లిపై చర్యలు లేవని మండిపడ్డారు. తమకు న్యాయం జరగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. తన కొడుకుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి తండ్రి వాపోయారు. రెడ్డి గారు, అదేవిధంగా అభిలాష్ రావు గారు, అలాగే మరి ఎంపీపీ సోమేశ్వరమ్మ గారు, అలాగే మరి జెడ్పీటీసీ వెంకటరామమ్మ గారు, మరి ముఖ్యంగా ఈ ఫోటో చూడండి మిత్రులారా ఒక్కసారి.
ఒక అమాయకుడు, మృదు స్వభావి, పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి, 52 సంవత్సరాలున్న వ్యక్తి లక్ష్మీపల్లిలో గత 4 రోజుల క్రితం చిన్నంబావి మండలం ఘోరంగా హత్యకు గురైన వ్యక్తి. ఆ శ్రీధర్ రెడ్డి గారి నాన్నగారు శేఖర్ రెడ్డి గారు, బొడ్డు శేఖర్ రెడ్డి గారు కూడా ఇవాళ డీజీపీ గారి దగ్గరకు వచ్చారు. వారు డీజీపీ గారితో తన బాధ అంతా కూడా వెల్లబుచ్చుకున్నారు. మిత్రులారా, మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. హత్య జరిగి 4 రోజులైతుంది ఇప్పటి వరకు. హత్య జరిగిన రోజు ఉదయం శేఖర్ రెడ్డి గారు తన కొడుకు పోయిన దుఃఖంలో ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని, నా కొడుకు మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు లేవు, ఎలాంటి విద్వేషాలు లేవు, నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డలతో నరికి చంపారు, నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు, మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్ లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈయనను బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేర్లు రాశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే రాష్ట్రంలో ఏ నిర్ణయమైనా తీసుకోవాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాష్ట్రంలో పోరాటం మొదలవుతుందన్నారు. సమగ్ర సర్వే 24 గంటల్లో వచ్చిందనే విషయం నేను ఒప్పుకుంటున్నావు కదా. సమగ్ర సర్వే 24 గంటల్లో జరిగిందని మనం ఒప్పుకుంటున్నాం కదా. మరి 24 గంటల్లో అన్ని వర్గాల సమగ్ర సర్వే జరిగితే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు నువ్వు చేయాల్సిన అవసరం లేదని నువ్వు ఒప్పుకున్నావు. మైనార్టీ లేదు, ఓసీ లేదు, దీనిలో లేదు, ఉన్నదే ఓబీసీది. మరి ఓబీసీ జనాభా లెక్క కట్టడానికి ఎందుకు నెలల టైం తీసుకోవాలా? అవసరమేమున్నది? అవసరం లేదు. అంటే మాట మీద నిలబడే రకం కాదనే విషయం, రేవంత్ రెడ్డి గారు మాట మీద నిలబడే రకం కాదనే విషయం, ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఎన్నైనా వాగ్దానాలు చేయడానికి ప్రయత్నం చేసిండు, కానీ వాటిని నిలబెట్టుకోవడానికి నిజాయితీ లేదన్న విషయం ఇక్కడ రుజువు అవుతూనే ఉన్నది. ఇక్కడ 2 కోణాలు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పెంచడానికి వెంటనే ఒక ప్రభుత్వపరమైన జీవో ఆదేశాలు వస్తే చాలు. మౌలాలి ఆర్టీసీ కాలనీలో ఉన్న సమస్యలను ఎవరూ పట్టించుకోవట్లేదని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ చిన్న చిన్న వర్షాలకే రోడ్లన్నీ జలమయం అవుతున్నాయని, నాలాలు పొంగి రోడ్లపై నీళ్లు చేరడంతో తాము ఇక్కడ నివసించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో ఉన్న రోడ్లు, మోరీలు మరమ్మతులు చేయడం లేదని, చిన్న చిన్న వర్షానికి తమ రోడ్లపై నీరు చేరుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గోడును ఇప్పటి వరకు ఎంతో మంది అధికారులకు తీసుకెళ్లినా వారు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాజకీయ నాయకుల సంగతులకు వస్తే ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్ల కోసం వాళ్ళు తమ వద్దకు వస్తున్నట్లు, తర్వాత తమను పట్టించుకోవట్లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో వర్షాకాలం రానుండటంతో తాము ఈ ప్రాంతంలో ఎలా నివసించాలి అని అధికారులను, రాజకీయ నాయకులను ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ సమస్యను త్వరితగతిగా పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తొవ్విన కంకర వేసినాడు. హనుమంతాన పోగానే కథం ఇంకో టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కూడా పోయినాం. ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకేం చేయలేదు. ఇప్పటికి 4 సార్లు పోయినాం. 4 సార్లు వయసు వచ్చినాక ఇంతవరకు చేస్తాం అన్న మాకు ఫండ్స్ లేవు అంటారు. మేము మా మున్సిపాలిటీ ఆఫీస్ పోయినాం. మున్సిపాలిటీ ఆఫీస్ ఏమంటారు, మా దగ్గర ఫండ్సే లేవు, ఏం చేయాలని వాళ్ళు అంటారు. మా దగ్గర ఫండ్స్ లేవు. కాంట్రాక్టర్ అడిగితే అన్న మాకు పైసలు రాలేదన్నా, ఏం చేయాలన్నా, మేము పైసలు రాలేదు, మేము పెట్టుబడి పెట్టి ఊపుకున్నామన్నా. మీరైనా కొన్ని మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఇది కూడా చెప్పిన, మేడం ఎట్లా చేయమనంటే, బాబు ఆయన దగ్గర పైసలు లేవు, మళ్ళీ మీరు ఇచ్చి చేయించుకుంటారంటే చేయించుకోండి, ఆయనకు వచ్చినప్పుడు మీకు ఇస్తారని అన్నారు. మేము మొత్తం ఈ 3 లైన్లో ఇంతవరకు కూడా మాకు బాక్స్ టైప్ చేస్తామన్నారు. మీరు అన్న ఈ బాక్స్ టైప్ అంటే లేట్ అయిపోతుంది, పైపులు వేసేస్తే వెళ్ళిపోతుంది అంటే 1 year పట్టింది. ఈ బాక్స్ టైప్ చేసినప్పుడు 1 year పట్టింది. 1 year నుంచి
మేము ఎంతో సార్లు పడ్డారు. మా ఇంటికాడ పడితే ఆమె కాలు ఇరిగింది, ఒక ఆమె కాలు ఇరిగింది. పని మీద పోతుంటే రాళ్ళు వీళ్ళు తవ్వినారు, అలా ఇష్టపెట్టేసినారు. మళ్ళీ మేము తీసుకొచ్చి మట్ట వేసుకున్నాం. మేము ఎప్పుడు పోయారు ఎమ్మెల్యే దగ్గరికి? ఎమ్మెల్యే దగ్గరక ఎమ్మెల్యే వారికి ఎలక్షన్ కాకముందుకు పోయినాం. మొన్న ఎలక్షన్ కాకముందుకు 3 సార్లు పోయినాం. బోయినపల్లికి పోయి వచ్చినాం. ఏం చెప్పిండు? బోయినపల్లిలో పోతే ఏమన్నాడంటే, బాబు మా దగ్గర ఫండ్స్ లేవు, నాది ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నాము, మా దగ్గర మమ్మల్ని ఇవ్వలేము, దేక్తలేరు. అన్ని నీళ్ళైపోతుంటే ఇప్పుడు 4 నెలల పెద్ద పెద్ద వర్షాలు ఉన్నాయి. అప్పుడు ఎలా ఉండాలండి? మేము ఏం చేయాలి? పొలిటికల్ లీడర్స్ తిరిగి 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 మేము అలసిపోయినాం చాలా. చిన్న రోడ్లు, గల్లీల రోడ్లు అయితే అద్మానంగా ఉన్నాయి. అసలుకి చిన్న పిల్లలు నడవలేకపోతున్నారు, కింద పడుతున్నారు. ఎవరు బాధ్యత? అవునమ్మా, మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయిర్రా? ఎమ్మెల్యే దగ్గరికి కాదు, అన్ని లీడర్స్ దగ్గరికి వెళ్ళినాం మేము. ఏ లీడర్ దగ్గరికి వెళ్ళిండ్రు? వాళ్ళు మా గల్లీలకు వచ్చి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరు వచ్చింది ఒక రోజు, పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా మాట్లాడింది. రేపే వస్తామన్నారు. ఇంకెవరు ఆ సంతోష ఎవరు సంథింగ్ లీడర్, అతను వచ్చినాడు, మాట్లాడినాము. అయినా కానీ ఏముంది, మండే వస్తారమ్మా, సాటర్డే వస్తారమ్మా, ఇదే డైలాగ్, రొటీన్ డైలాగ్ అయిపోతుంది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే 3 కొత్త క్రిమినల్ చట్టాలు 150 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో దేశంలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించినవని నల్సా యూనివర్సిటీ ఆఫ్ లా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు తెలిపారు. భారతీయ శిక్షా స్మృతి 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872ల స్థానంలో ఈ 3 చట్టాలు రానున్నాయని ఆయన తెలిపారు. మీడియా వర్క్షాప్లో ప్రొఫెసర్ రావు గత ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం నోటిఫై చేసి 2024 జూలై 1 నుంచి అమల్లో రానున్న కొత్త క్రిమినల్ చట్టాలు శిక్ష కంటే న్యాయంపై దృష్టి సాధిస్తాయని ప్రొఫెసర్ రావు తెలిపారు. హైదరాబాద్ ఆధ్వర్యంలో పాత్రికేయ మిత్రుల కోసం దేశంలో జూలై 1 నుంచి అమల్లోకి రానున్న 3 క్రిమినల్ చట్టాలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్నకు అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ అధ్యక్షత వహించారు. That means, of course, it is not defined in BNS, but it is defined as an explanation under the Bharatiya Nagarik Suraksha Samhita. It says court-monitored work beneficial to the society without any remuneration. This is the one which has been given in the Bharatiya Nagarik Suraksha Samhita. And the community service as a punishment can be given in 6 offences. For example, public servant unlawfully engaging in trade, defamation cases, suicide attempt, if it is criminal, isn't it? And proclaimed offender, for example, any person not attending the court, he does not attend to the proclamation notice. Then another thing very important, first time petty offenders. You know, in the prisons, lot of persons are there for the first time offenders and for petty offences. Now, less than 5,000 rupees, if any person steal any good, and by returning the property or returning the value of that property, he can be given community service as an exclusive punishment in this case. So this says both reformative, rehabilitative. At the same time, if the person commits the repeated offense of theft, then 1 year minimum punishment is there. So it takes the both humanistic approach also, and at the same time it is victim centric also, that the surety of the punishment takes place. వచ్చే వర్షాకాలంలో శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఎండీ సుదర్శన్ రెడ్డి సూచించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన వర్షాకాల ప్రణాళికను ప్రకటించారు. మరో వారం రోజుల్లో వర్షాకాలం ప్రారంభమయ్యే నేపథ్యంలో డైరెక్టర్లు మొదలుకొని క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు ఎండీ. తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణపై దృష్టి సాధించాలని తెలిపారు. ఈ సమయంలో కలుషిత నీరు సరఫరా కాకుండా అందులో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. సివరేజ్ ఓవర్ఫ్లోను సీరియస్గా తీసుకుని ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూడాలని తెలిపారు. ఈ వివిధ అంశాలపై వచ్చే ఫిర్యాదుల్ని అరగంటలో పరిష్కరించాలన్నారు. సివరేజ్ ఓవర్ఫ్లోతో పాటు కలుషిత నీటి సరఫరా వంటి వాటిపై వచ్చే ఫిర్యాదులను అరగంటలో పరిష్కరించాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తట్టన్నారం రావినారాయణ రెడ్డి కాలనీలో నిన్న సాయంత్రం భారీ ఈదురుగాలి వాన బీభత్సానికి రోడ్డున పడ్డ 2,000 మంది బాధిత కుటుంబాలను సిపిఐ రాష్ట్ర నాయకులు రవీంద్రచారి ముఖ్య నాయకులు పరామర్శించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం రావినారాయణ రెడ్డి కాలనీలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ ధాటికి సుమారు 2,000 కుటుంబాలు
గూడును కోల్పోయి రోడ్డున పడి తినడానికి తిండి లేక పిల్లలు, మహిళలు, వృద్ధులు దిక్కుతోచని స్థితిలో ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. రావి నారాయణరెడ్డి కాలనీలో భూదాన్ భూమిలో గత ఏడాదిన్నర క్రితం స్థానిక నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారు. అయితే ఎలాంటి సౌకర్యాలు లేకుండానే గుడిసెలలో దీపాలు పెట్టుకొని ఈ పేదలు ఉంటుండగా ఆదివారం కురిసిన భారీ వర్షానికి 8,000 గుడిసెల్లో సుమారు 2,000 గుడిసెలు నేలమట్టమయ్యాయి. 1000 గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో 2,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గాలితో ఉన్నటువంటి భారీ వర్షం, గాలి రెండు కూడా రావడం వల్ల వేసుకున్నటువంటి గుడిసెలన్నీ కూడా కుప్పకూలిపోయి వాళ్ళు తినే పదార్థాలు, వంట సామాగ్రి, ఇతర వాళ్ళ బట్టలు, వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ కూడా సర్వం కూడా తడిసిపోయి గుడిసెలు కూలిపోయి పిల్లలు వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి నిన్న చూసినాం. దాదాపు సుమారు ఇక్కడ 8,000 గుడిసెలు ఉంటాయి. 8,000 గుడిసెలలో 2,500 గుడిసెలు సుమారుగా కూలిపోవడం జరిగింది. ఇంకొక 1000 గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి నా యొక్క డిమాండ్ ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తక్షణమే ఇన్ని వేల మంది 8,000 కుటుంబాలు నివాసం వస్తున్న ఇంత పెద్ద సముదాయంలో ఈ నిరుపేదలకు ఒక మానవతా దృక్పథంతో వాళ్ళ కేసులు ఉన్నాయని అధికారులు, స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇళ్ళ బోర్లు వేయకుండా, మంచినీళ్ళు తాగకుండా, భోజనాలు చేయకుండా అనేక ఆంక్షలు విధించినప్పటికి కూడా వాటన్నిటిని కూడా మేము తట్టుకొని ఇక్కడ ప్రజలందరూ కూడా నిన్న మన జరిగిన ఎండలలో విపరీతమైన ఎండలున్నా ఇక్కడ పాములు, తేళ్ళు, అనేక మంచినీళ్ళు లేకున్నా అనేక నానా అవస్థలు పడుతుండు. వాళ్ళు 4 గజాల స్థలం కోసం, తలదాచుకునే దానికోసం, స్థలం కోసం కష్టపడతా ఉన్నారు నిరుపేదలందరూ కూడా. అందుకోసం ఈ ప్రభుత్వం దీన్ని గుర్తించి తక్షణ పరిష్కారం. మాకు ఉండడానికి ఇల్లు లేని పరిస్థితిలో మేము ఇక్కడ సిటీకి బతకడానికి వచ్చినాం. ఇక్కడ బతకలేని పరిస్థితిలో మేము ఇక్కడ మాకు ఒక గూడు ఉంటే బాగుంటుంది అనే విషయం మీద మాకు ఇచ్చిన భూమి ఏదైతే ఉందో ఆ భూమి మీద మేము గుడిసెలు వేసుకొని నివసిస్తున్నప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా కనికరం లేకుండా మమ్మల్ని 18 నెలల నుంచి కూడా చాలా కనీసం మా వైపు చూసిన వాళ్ళు లేరు. వీళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా బతుకుతున్నారు, ఈ పాములల్లా, ఈ తేళ్లల్లా వీళ్ళు ఎలా ఉంటున్నారని మా కోసం స్పందించి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు.